ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్, దురందర్ లాంటి యాక్షన్ సినిమాలు అదరగొడుతుంటే సైలెంట్ గా వచ్చి అందరి హృదయాల్ని గెలుచుకున్న సినిమా ఒకటి ఉంది. అదే యూత్ మూవీ. పేరెంట్స్ మనల్ని నమ్మినంతగా ఎవరు నమ్మరు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన సినిమా ఇది. 10th క్లాస్ లో 35 మార్క్స్ తో పాస్ అయిన కొడుకుని IAS అవుతాడు అని నమ్మే తల్లి, ఏం సాధించినా సాధించకపోయినా చూసుకుందాంలే అని భరోసా ఇచ్చే తండ్రి, అప్పటి వరకు ప్రేమనే లక్ష్యంగా చేసుకుని అల్లరి చిల్లరిగా తిరిగి తల్లికి కష్టం వచ్చినప్పుడు రియలైజ్ అయిన కొడుకు చుట్టూ తిరిగే సినిమా ఇది. క్షణికావేశంలో పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రుల ప్రాణాలకు మీదకి తీసుకొస్తాయి అనే విషయాన్ని క్లియర్ గా చూపించాడు. సెకండ్ హాఫ్ లో యాన్యువల్ డే ఫంక్షన్ గొడవ తర్వాత తల్లికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ కొడుకుకి కలిగిన రియలైజేషన్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. రియలైజ్ అయిన కొడుకు ఎలా చేంజ్ అయ్యాడు అనే విషయం మనకు హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో గృహ ప్రవేశంలో జరిగిన అవమానం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఆ సీన్ కి సమాధానంగా రిప్లై ఇచ్చి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని అనిపించింది. రిషబ్ శెట్టి లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీ కేవలం యూత్ కి మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కి కూడా కనెక్ట్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. మన రివ్యూ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై